సండే స్కూల్ టీచర్ చేతి మనం ఇస్తున్నాము. టీచర్ గారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనము ఇంకా ముగించుకుందాము. ప్రభునామానికి స్తోత్రం కలుగును కాక. మా సమయమును మీరు చేసి మా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు మీరు సంతోషంగా ఉండి ఆనందించి మీరు ఖుషిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఖుషిగా ఉన్నారు అందరూ. సండే స్కూల్ రాబట్టి వాళ్ళు ఇవన్నీ వాక్యాలు నేర్చుకోవడం విషయంలో కానీ, డ్యాన్స్లో కానీ, ఇటు ఆత్మీయలో కానీ ఎదగటానికి వాళ్ళు అవకాశం దొరికింది. ఎందుకు సండే స్కూల్ రావడం బట్టి. రాకుండా పిల్లలకి అవకాశం ఉండదు. అందుకని దయచేసి మీ యొక్క పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలని నేను కోరుతున్నాను. ఈ పాటలకి కానీ, స్కిట్కి కానీ అన్నిటికీ నాకు ఎంకరేజ్ ఇచ్చి ముందుకు వచ్చిన పిల్లలు యవనస్తులు అందరూ వీళ్ళు ఉండబట్టే నేను ఈ ప్రోగ్రాంలో ముందుకు నడిపించడానికి సన్ని, కళ్యాణ్, ప్రసన్న, సన్ను వీళ్ళందరూ, దీపు, ప్రశాంతి వీళ్ళందరూ ఉండబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. వాళ్ళు స్టార్టింగ్లో నేను ఇంత ప్రోగ్రామ్ చేయాలి అన్నప్పుడు అంటే మేము ముందుంటాము, మీరు ముందు నడిపిస్తాము ఉండండి అన్నప్పుడు నేను ముందుండి ప్రోగ్రాంలో ముందుకు నడిపించిన దేవునికి వందనాలు చేస్తున్నాను. మీరు నెక్స్ట్ సన్మానం ప్రోగ్రామ్ ఉంది, దాన్ని చూసుకొని తర్వాత ఫోన్ చేసుకుని వెళ్ళాలని. భోజనాలు కూడాను యూత్ని ఆరంభంలో వాళ్ళ సొంత ఖర్చుతో పెట్టుకొని ఏర్పాటు చేశాను. టీచర్ గారు చెప్పినట్టుగా మనము సన్మానంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాము. మొదటిగా పాస్టర్ రెవరెండ్ ప్రేమానందం గారికి కూడా వచ్చినట్టయితే మనము వారికి ఒక చిన్న సన్మానాన్ని పాస్టర్ గారికి వచ్చేసి మన మధ్యలో ఉన్న విజయన్న గారు వాళ్ళు వచ్చినట్టయితే సన్మానాన్ని చూద్దాం. పాస్టర్ గారు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు ఒక విషయం మీరు మాట్లాడచ్చు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీరు చాలా రోజులుగా పిల్లలు ప్రాక్టీస్ చేసి మరి ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందన్న లేట్ అయింది. ఈరోజు చాలా జయప్రదంగా ఆశీర్వాదం జరిగిన కార్యక్రమం. మరి కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి అందరూ కూడా యవనస్తులు సందేశం టీచర్ మరి గైడెన్స్ చాలా మంది ఇక్కడ ఐజాక్, మరి ప్రసన్న, మరి జాషువా, మరి సన్నీ, కళ్యాణ్, ఇంకా ఉన్నారా? దీపు ప్రశాంత్ గారు చాలా మంది ఈ విషయాన్ని చాలా ప్రయాసపడి ఆత్మీయ జరిగించారు. రంజిత్ కూడా, అవును మీరందరూ కూడా నిజంగా ఈ కార్యక్రమం దేవుడి మహిమ, మీరు ఆశీర్వాదం. మరి దావీదు నాట్యమాడి దేవుని మహిమర్చారు. ఇంతవరకు చాలా ఈ కార్యక్రమం అంతట్లో ఎంత ప్రయాసపడి చేసిన వల్ల మీరందరినీ గొప్ప బహుమానం ఉంది. ఆ బహుమానం దయచేది కాక ఇంతమంది గురించి విన్నట్టు అందరు ప్రేక్షకులు అందరూ కూడా మరి దేవుడు ఆశీర్వాదం కలుగును కాక ప్రభుత్వ సంవత్సరాలు. మరి ఇక రాబో రోజులు మరి ఎక్కువగా కార్యక్రమం జరిగి దీన్ని మహిమపరచాలని ప్రభుత్వాన్ని కలుస్తున్నాం. ప్రభుత్వం సంవత్సరం. రెండవదిగా మన మధ్య ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం అయితే వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాలో ఉండాల్సింది, అది కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం ఆంధ్ర నుంచి మళ్ళీ జర్నీ చేసుకొని వచ్చారు. పాస్టర్ డేవిడ్ గారికి బ్రదర్ యోనా బాబు గారు వచ్చేసి సన్మానం చేస్తారు.
పాస్టర్ గారు మాట్లాడాలంటే మాట్లాడారు. హల్లెలూయా. చెప్పండి దేవుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం గాక. మన యవన పిల్లలు చాలా అభివృద్ధి చేస్తున్నారు. వారి కోసం అందరూ చప్పట్లు కొట్టండి. యవన పిల్లలు రెండవదిగా ఇంత మంచి తరబిందు పిల్లలకి ఇచ్చిన సండే స్కూల్ టీచర్ మీరమ్మకి మరొకసారి చప్పట్లు కొడుతున్నాం. బాలుడు నడవసం త్రోవడం వాడికి నేర్పమంటున్నాడు వాక్యం. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం ఉంది. సండే స్కూల్ పంపండి ఎందుకు ఇది ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పిల్లలు ఎంత బాగా చెప్పేటప్పుడు స్కిట్లు కానీ తర్వాత వాళ్ళు చేసే మరి అన్నిటికంటే ముఖ్యంగా సన్నిధి నేను చాలా ఆనందిస్తాను. చెప్పండి కొడదామని వాళ్ళు మా పట్టణ చిన్నప్పుడు వాళ్ళకి అభిషేకం వాళ్ళకి ప్రార్థించి చిన్నప్పుడే వాళ్ళకి దేవుడు అంటే ఆ వయసులోనే తర్వాత మొదటి ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ దాకా కూడా తీసుకొచ్చాడు. 60 బుక్స్. హల్లెలూయా. మంచిది. ఏమంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా జ్ఞానమందును వయసునందును దేవుని దయ మనుషుల వర్దిల్లాలంటే వారు సండే స్కూల్ మొదలుపెట్టి రావాల్సి ఉంది ఖచ్చితంగా. ఫౌండేషన్ లేకపోతే ఏ బిల్డింగ్ కూడా నిలవదండి. ఫౌండేషన్ కావాలి చాలా ప్రాముఖ్యంగా. పిల్లలు ఏడుస్తుంటే అమ్మా ఈ వారం వద్దులేనైనా వచ్చే వారం వద్దాం అటు వచ్చే వారం మొద్దులైపోతారు మీ పిల్లలు. అంతే. పిల్లల్ని క్రమంగా సండే స్కూల్ పంపినప్పుడు వారు బలపడతారు. తిట్టుకోవద్దు, మరి ఇంకేం చేసుకోవద్దు. సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది. స్కూల్కి ఏడిస్తే స్కూల్ పంపవద్దు. ఇంటి పిల్లల్ని తన్ని మరి పంపిస్తాం స్కూల్కి. మరి అతిథిగా పరమహోన్నతుని విద్య నేర్చుకుంటున్న పిల్లలకి మరి ఈరోజు ఇంత చాలా సంతోషించాను అక్కడికి వచ్చని. స్టేజ్ లేకపోయినప్పుడు కూడా పిల్లలు ఎంత అద్భుతంగా చేశారంటే నేను ఇండోర్ అన్ని సంఘాలు పోయినాను కానీ మన సంఘంలో పిల్లలు చేసినట్టు డ్యాన్స్లో ఎవరు ఎక్కడ చేయలేదండి. నిజంగా చాలా బాగా చేశారు. అంత చిన్న పిల్లలు ఆ వయసులో వారికి తరబిది ఇచ్చిన ఎవరి పిల్లలందరికీ మీ హృదయం పొందాలని తెలియజేస్తున్నాను. మరి చిట్టు వీళ్ళందరూ కూడా సంతోషంగా రోజు మరింత హాయిగా మరి ఎవరి జీవితంలో ఉంటున్నారంటే అది దేవుని యొక్క మహాకృప. ఇక్కడ పిల్లలందరూ కూడా మీరు కూడా తరబిది పొందాలి. రండి అందరూ కూడా. వారు మాత్రం కాదు, అందరూ సంఘం అంటే అందరూ కూడా ఒకటి ఏక శరీరం కాబట్టి ఇక్కడ గ్రూపులు లేవండి. దయచేసి మనము గ్రూపు మేము గ్రూపు అవన్నీ మనం ఉండకూడదు. ఇక్కడ మనం అందరూ కూడా దేవుని పిల్లలము, ఒక రక్తం చేత కడబడిన పిల్లలము. హల్లెలూయా. ఇక్కడ మరి మనమందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మీరందరూ కలిసి అందరూ పిల్లలు ఎవరి పిల్లలు కూడా మీరు కూడా డ్యాన్స్ చేయాల్సి ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓపికగా కూర్చొని విన్నా. మరి ఎంతసేపు మీకు అందరూ సహకరించారు. మరి ఇక్కడ ఉండాలి మనం దూరం ఏం లేదు. అంత దూరం కొంతమంది వచ్చారు. ఏమైనప్పుడు కూడా క్రీస్తు ప్రయాసం ఎప్పుడు పడుతూ కాదు. మీ యవన పిల్లలందరూ కూడా హృదయపూర్వకలు. మరి ఇదే రీతిగా మీరు కొనసాగండి. దేవుడు అంతకంటే ముఖ్యంగా మీరు ప్రతి క్రిస్మస్ కు కూడా అది తెలియని సేవ అనమాట. ఎవరికి కూడా తెలియదు ఆ సేవ. వారు చేస్తున్న అమోఘమైన సేవ అది. రాత్రులు వేసి మధ్యరాత్రులు వచ్చి శైలిలో వారు ప్రకటించారు పాస్టర్ గారు. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను. మధ్యరాత్రులు వెళ్ళి పరామర్శించి వారికి లేపి మరి దుప్పట్లు కానీ కమ్మలు కానీ వారికి గ్రోసరీ కానీ తర్వాత వాళ్ళకి బ్రెడ్లు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది కూడా మంచిదే. ఇది ఒక సేవ. ఇది కూడా దేవుడికి చాలా ఇష్టకరమైంది, ప్రీతికరమైంది. ఈ రీతిగా మనం కూడా వారిని సహకరించాలి. ఆ పిల్లలు వారి ఖర్చులో ఈరోజు భోజనం కూడా చేశారండి. దయచేసి వచ్చిన అందరూ కూడా తృప్తిగా మనసారా భోజనం చేసి వాళ్ళని ఆస్వాదించి ఇంకా రాబోయే రోజులు గణపతి పాత్రలు వాడబడలాగా మీరందరూ కూడా మీ ప్రార్థనలు దయచేసి ఎత్తపెట్టుకోండి. ప్రార్థన చాలా బలమైనది కాబట్టి మీ యొక్క సహకారం మీ ప్రార్థన చాలా అవసరమైంది. దేవునామ స్తోత్రం కలుగాక. అవకాశం ఇచ్చిన మరి చైర్మన్ గారికి నా హృదయం ఈరోజు చైర్మన్ మరి ప్రోగ్రామ్ చైర్మన్ ఐజాక్ గారి నా హృదయం తెలియజేస్తూ మాకు చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన మాట ఏమంటే మనకందరూ చాలా బాగా తెలుసు. వయసులో చాలా పెద్దవారు ఆయన. వాళ్ళ దగ్గర మేము 3 days నుంచి మాట్లాడాలనుకుంటే ఆయన దొరకడం మా చేతి. ఈరోజు ఎలాగైనా సార్ పట్టుకుందాం అనేసి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్తే ఆడే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు సరే నేను వస్తాను అని చెప్పారు. కానీ సడన్ గా ప్రోగ్రామ్ పడింది జ్ఞాపకాలు కుటుంబం. ఎలాగా అంటే 1 hour జల్దీ చూడండి, ఇది సంవత్సరానికి ఒకసారిగా చేసేదంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా పాస్టర్ గారు ఎలా అవుతుందంటే నేనా పాస్టర్ మీరా పాస్టర్ నా మాట 1 hour ముందు రండి అమ్మా ఇక్కడ జరుగుతుంది అనేసి వాళ్ళకి చెప్పేసి ట్రాఫిక్ జామ్ ఎంత ఉన్నా కానీ ఒక ఆటోని బుక్ చేసుకుని రావడానికి పోవడానికి బుక్ చేసుకునేసి ఎంతో ప్రయాసపడి ఆయన ఇంత దూరం రావడము మనకి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది. ఆ పాస్టర్ గారికి ఒక చిన్న చెప్పాలి.
వచ్చి మేము చాలా బాగా పరిచయము. అలాగే తండ్రితో పాటు డేవిడ్ పాస్టర్ ఏ రకంగా సహాయకరంగా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే సహాయకరంగా ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, పాస్టర్ రూబెన్ గారు. సో వాళ్ళ విషయం అయితే పాస్టర్ రూబెన్ గారికి మన మధ్యలో యవనస్తులందరికీ ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందు నడిపిస్తున్న దావిద్ మామ, వాళ్ళ ప్రోత్సాహము, వాళ్ళు ఏ రకంగా పరిచయాలు చేస్తున్నారు, భోజనాలు వడ్డించడం అనంతా చూసి మేము యవనస్తులు ఎంతగానో ప్రోత్సాహంగా ముందుకు వెళ్తున్నాము. పాస్టర్ గారు ఒక 2 మాటలు మాట్లాడని కోరుతున్నాను. దేవుని స్తోత్రంలో చాలా సంతోషమైన ఒక దినం ఈరోజు. ఈ దినంలో మీరు అందరూ సంతోషంగా ఉన్నట్టయితే గట్టిగా ఒకసారి మీరు చప్పట్లు కొడుతూ లోకంలో ఎక్కడ పోయినా సంతోషం లేదు, ఎన్ని స్థలాలకు వెళ్ళినా సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషం. ఏమంటే మనం శారీరక సంబంధంగా మనమంతా ఒక దూరంగా ఉన్నప్పుడు కానీ మనస్తాపాల్లో, కక్షలు, ఈర్ష్యలు, పగలు ఎన్ని ఉండేవి. దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి మనమంతా సోదరులా ఉంటాం కదా. మనమంతా దీనిని బట్టి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. చిన్న పిల్లల గురించి, సండే స్కూల్ పిల్లల గురించి వారిని ఏ విధంగా కనిపించేంత ఇచ్చి ఈ యొక్క స్టేజ్ మీదకి వారిని తీసుకుని వచ్చేసి ఇన్ని కార్యక్రమం జరిగించారంటే చూడండి, మీ యొక్క పిల్లల్ని వారం అంతా మీరు స్కూల్లో పంపుతారు. పంపినప్పుడు ఏమంటే ఇంకా ఉదయం నుండి ఇంట్లో ఉంటే చాలా గలవ అని చెప్పి ఒక 3 గంటల సేపు అయినా, ఒక 4 గంటల సేపు అయినా మాకు రెస్ట్ కలుగుతుందని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కూల్కి వ్యాన్ ఎక్కించి పంపించేస్తారు. ఆదివారం వస్తే ఏం చెప్పంటే సండే స్కూల్కి ఎట్టానో ఫస్ట్ పంపించేసారంటే ఆదివారం కూడా గలాట్లు కదా ఇంట్లో. సండే స్కూల్ అదేం బాధలేమో, సండే స్కూల్ ఇచ్చారు ఆ మనం వస్తుందని చెప్పేసి వారం అంతా స్కూల్లో ఏమైతే నేర్చుకున్నారో, వారం అంతా ఏమైనా గలాట్లు చేసినా మనకి తెలియదు. కానీ ఆదివారం ముందు వస్తే మాత్రము ఆ సండే స్కూల్ టీచర్ పడే శ్రమ ఏ విధంగా ఉంటుందంటే, ఆ యొక్క జ్ఞానం ఏ విధంగా అంటే దైవిక జ్ఞానం. మనిషి యొక్క టీచర్స్లో బోధించేది ఏమంటే యొక్క లోక సంబంధంగా వారు నేర్పించేది ఆ విధంగా ఉంటుంది. అయితే ఒక సండే స్కూల్ టీచర్ ఏ విధంగా నేర్పిస్తుందంటే వారికి దైవికంగా దేవుని యొక్క క్రమంగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గలాట్లు చేయకూడదు, తల్లిదండ్రులకు విధేయంగా వాళ్ళు జీవించాలా, ఏ విధంగా క్రమంగా ఉండాలా, స్కూల్లో టీచర్లు ఏ విధంగా వాళ్ళకి లోబడి ఉండాలా, పిల్లలు ఏ విధంగా స్కూల్ టీచర్లు లోబడి ఉండాలని చెప్పి నేర్పించేది ఎవరు చెప్పండి? సండే స్కూల్ టీచర్ మాత్రమే చప్పట్లు కొట్టండమ్మా. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన మలుపు. సండే స్కూల్ టీచర్ను బట్టి ఆమెను అభినందించాలి మనం. ఆమెకు ప్రత్యేకమైన ఒక సన్మానం ఒక రోజు ఉంటుంది ఆమెకి. ఇన్ని సంవత్సరాలైనా మనం ఆమె గురించి మనమేం పట్టించుకోలేదు. ఏమంటే మన పిల్లలు ఈ విధంగా చూడండి, సంవత్సరం అంతా 12 నెలలు, ఈ 12 నెలలు 9 నెలలు 10 నెలలు మన పిల్లల్ని సండే స్కూల్లో పంపుతా ఉంటాం, తీసుకొని వస్తూనే ఉంటాం మనము. అయితే ఈ యొక్క ఆఖరి 2 నెలల నుండి క్రిస్మస్ జ్ఞాపకం వస్తుంది అందరికీ. మన చర్చిలో మనం ఏమైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి పిల్లల్ని తీసుకుని వచ్చేసి సండే స్కూల్లో ఒక స్క్రిప్ట్లు కానీ లేకపోతే డ్యాన్స్లు కానీ ప్రోగ్రామ్లు అయ్యి చేయాలని చెప్పేసి అప్పుడు ఆలోచనలు వస్తాయి. పిల్లలు యవనస్తులు కానీ చాలా బిజీ. ఉదయం నుండి మేము చూస్తుంటాం కదా, ఉదయం నుండి సాయంకాలం వరకు వారు చేసే పనులు రాత్రి 11 గంటలైనా కానీ వాళ్ళకి రెస్ట్ ఉండేది. ఈ బిజీ షెడ్యూల్లో కానీ వారు ఏమంటే దీన్ని మన సంఘాన్ని పట్టించుకున్నారు. వాళ్ళు యవనస్తుల సంఘానికి పిల్లర్స్ ఏం చెప్పంటే యవనస్తుల సంఘానికే యవనస్తులు ఏమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకేం లేదు, మమ్మల్ని ఎవరు అనుకోవడం లేదు అనుకుంటారు. వాళ్ళ ద్వారానే జరుగుతుండేది సంఘం. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఐజాక్ చాలా బిజీ. ఉదయం నుండి సాయంకాలం వరకు రాత్రి 12 గంటల 1 గంటకు వస్తాడు. ఐజాక్ బృందం పిల్లలందరూ కానీ ఈ విధంగా చాలా బిజీ. ఒక సండే స్కూల్ పిల్లలకు ఒక డ్యాన్స్ నేర్పారంటే ఎంత కష్టం తెలుసా? ఎంత చక్కగా ఒక ముగ్గురు నిలబడి ఆ విధంగా డ్యాన్స్ చేశారంటే దీనికంతా కారణం ఎవరు చెప్పండి? ప్రసన్న. ఎవరు చెప్పండి? డాన్సర్స్ ఎవరు నేర్పించింది? ఇద్దరు రండి. ప్రసన్న
మరి చూడండి వీళ్ళిద్దరు గట్టి చెప్పాలనుకున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంత బిజీ అంటే అంత బిజీ, వీళ్ళు ఇంత బిజీ షెడ్యూల్ కానీ వీళ్ళు సాయంకాలం అయితే ఇంకా మరి ఏ విధంగా పనులన్నీ ముగించుకొని సాయంకాలం వచ్చి ఇంట్లో ముగించుకొని ఇంటికి కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ సాయంకాలం వచ్చి ఆ డ్యాన్స్ ఏ విధంగా నేర్పించడం కానీ అంత అద్భుతంగా నేర్పించడం అనమాట. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది మీకు తెలవదు. ఆ సినిమాలో మనం యూట్యూబ్లో చూసినాం కదా, సినిమాలో పోయి ఎవడో హీరో వచ్చిండని చెప్పి ఒక ఆమెను వాడిని పడేసి తొక్కి మారేసాడు. కరెక్ట్ కదా, అంత బిజీ అనమాట ఆ సినిమాలలో. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ఎవరో చనిపోయి బ్రదర్స్ దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుని సన్నిధి కూడా బుద్ధి జ్ఞానం సర్వసంపదలో గుర్తులు అంతా ఇక్కడే ఉందన్నమాట. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు. ఈ పిల్లలు చూడండి, యవనస్తులు బిడ్డలు లోకంలో కలిసిపోలేదు, వీళ్ళు లోకానుసారం జీవించలేదు. వీళ్ళు దైవికంగా ఈ 365 రోజులు ఈ ఆఖరి రోజున మన యొక్క సంఘంలో మన యొక్క 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో మన కార్యక్రమం చేసి క్రిస్మస్ కార్యక్రమాన్ని తర్వాత ఈ సంవత్సరం మళ్ళా వీళ్ళ ద్వారా నడిపింపబడుతుంది. కాబట్టి వీరిని బట్టి ఈ యవనస్తుల బిడ్డలను బట్టి వీళ్ళందరిని బట్టి పేరు పేరు అందరూ దేవుడు దీవించి ఆస్వాదించగాక. బిడ్డల భవిష్యత్తు గురించి మీరు ఒకసారి గట్టి ప్రార్థన చేయండి, మరోసారి గట్టి చప్పట్లు కూడా చెప్పాలంటే చిన్న చిన్న బిడ్డలు వాక్యం నేర్చుకునే పద్ధతిని చూసినట్లయితే విజయన శశికళ యొక్క బిడ్డ ఆ కొడుకు కానీ నాకు తెలియదు ఏమో ఊరిలో వస్తాడో పోతాడని చెప్పి అనుకున్నాం. కానీ ఆ యొక్క ఆ పుస్తకాల పేర్లు ఎంత బ్రహ్మాండం చెప్పిండు అంటే అంత ఆ బిడ్డ కొట్టి మీరు ఒకసారి గట్టి చెప్పట్టుకోవడానికి చెప్పి చూడండి. వస్తాడు ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటాడు, ఈ విధంగా నేర్చుకున్నాడు అంటే అది మా యొక్క తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారో లేదో మాకైతే సండే స్కూల్ జరిగే ట్రైనింగ్ బాబు మీరు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఇంట్లో పుస్తకాల గురించి వీళ్ళదా? మరి ఎక్కడ ట్రైనింగ్ పడితే మీరేనా ఎవరు ట్రైనింగ్ ఇచ్చిండ్రు? ఎక్కడ ఓడి బిజీ ఓడంత బిజీ ఎవరు లేరు. మోదీకినా బిజీ అవ్వడం అంత బిజీ దీంట్లాగానే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటా ఈ విధంగా పుస్తకాలన్నీ నేర్చుకుని అందరి మధ్యలో నిలబడి చెప్పినాడంటే చూడండి, ఇది దైవికమైన జ్ఞానం. ఇది మన యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంటుందంటే ఇంకా వెళ్తా 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 స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, జీవితంలో ఫస్ట్, ఎక్కడ పోయినా ఫస్ట్. పిల్లలందరూ వచ్చి ఒకసారి మీరు గట్టి చప్పట్లు కొట్టాలి. పిల్లలందరూ అంతే, సమూహంలో ఉండే పిల్లలందరూ అంతేనా ఒక్కొక్కరు ఒక టాలెంట్ దేవుడు ఇచ్చినట్టు. ఏమైనా వస్తారు ఏమైనా చేసిన స్కిట్ ఎంత బిజీ ఉందా ఉదయం లేచిన దక్షిణ చూసింటారు కదా, మొబైల్ పట్టుకోవడం, వాట్సాప్ చూడడం, మెసేజ్ చేయడం ఇది కాదు చాలా ప్రాముఖ్యం. ఆదివారం వచ్చినట్లయితే ఏం చెప్పంటే ఆదివారం వచ్చి దేవుని యొక్క సన్నిధానికి రావాలని చెప్పి దీని వచ్చి స్కిట్ చేసిండు. ఈ విధంగా ఇంకా చెప్తా పోవాలంటే చాలా సమయం మనకి. ఏమంటే లోకంలో మనం 1000 దినాలు గడుపుకుంటే దేవస్థానం ఒక్క దినం గడుపుతా చాలా శ్రేష్టం. ఏం మునిగిపోయింది అంతా ప్రక్కలానే ఉంటాం మనం కదా, మునిగిపోయింది ఏమి లేదు, పొసెక్కిపోయేది ఎవరేం లేదు. ఇంకా ముఖ్యంగా మనం వచ్చేసినప్పుడు అందరం కొట్టే దేవుడు అందరినీ దేవుడు ఆశ్రయించాను కాక. ఇంకా ముఖ్యంలోకి వచ్చేసినాం, ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం ముగించినట్టే మీకు భోజనాలు సిద్ధపాటు కలిగి ఉంది. భోజనాలు చేసుకొని మీరంతా తిరుపతి ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడంతా మనం చేసుకొచ్చినాను. ఇంకా రేపు రోజు ప్రభుదినం ముందు మీరంతా ఆలస్యం చేయకుండా ఆ నిర్ణయింపబడిన సమయానికి మీరంతా ఆనందంలోకి వచ్చి ఒక క్రిస్మస్ సమయంలోనే కాకుండా ప్రతి ఆదివారం దేవస్థానంలో వచ్చి మీరంతా దేవస్థానంలో కనుగొని దేవుని మహిమపరచాలని చెప్పి నేను ఇప్పుడంతా మనం చేసి యొక్క కార్యక్రమం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్లీజ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు. అలాగే మీకు ఎంతో టైం ఉంటుంది, అలాగే మీకు ఎన్నెన్నో పనులు ఉంటాయి. కానీ పిల్లల్ని ప్రోత్సాహపరచడానికి మీరు వచ్చి కూర్చున్నారు కదా, దానికన్నా పెద్ద గిఫ్ట్ పిల్లలకి ఇంకేది లేదు. కానీ అందుకనేసి ప్రభుపేట మీరు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వంటలు మనం చేద్దాము అన్నప్పుడు మేమంతా ఏమన్నా బిజీనే, మేము లేము. సో అందుకనేసి సండే స్కూల్ టీచరు మేము చేస్తామన్నట్టు వచ్చినప్పుడు సండే స్కూల్ టీచర్కి సపోర్ట్గా నిలబడింది విజయక్క. సో విజయక్క అలాగే వచ్చేసి నేను చెప్పినట్టుగా పాస్టర్ డేవిడ్ గారు ఈరోజు మార్నింగే వాళ్ళు వచ్చారు అనుకుంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళతో పాటు వాళ్ళు సత్యమణి గారు, సుగుణమ్మ గారు, నేను వచ్చి చూసేటప్పుడు వీళ్ళు ఇద్దరే అనుకున్నాను. వచ్చి అసలు మేము విజయవాడ కట్ చేసుకుంటే మా ఎవరి వెళ్ళిపోయింది. వీళ్ళు ముగ్గురే రాలేసి మేము అనుకుంటూ ఉంటే ఇంకా ఇద్దరు వచ్చారు. ఎవరంటే మా ప్రేమమ్మ, సో మా పెదమ్మ వాళ్ళు, అలాగే వాళ్ళ భర్త హస్బెండ్ ఏఎస్ఎస్ గారికి ప్రభుపేట వందనాలు. వీళ్ళందరూ పరిచయం కోసం మీరందరూ ప్రారంభించాలనుకుంటున్నాము. వచ్చి మాత్రం కాదు,
మీరు ప్రోత్సాహపరచడము, మీరు పెట్టిన విందు ఏదైతే ఉందో అది మీరు అందరూ తిరిగి వెళ్తే దానికన్నా ప్రోత్సాహం ఇంకేది లేదనుకుంటున్నాము. సో అందరూ వచ్చేసి భోజనం చేసి వెళ్ళాలనేసి కోరుకుంటున్నాము. దానికన్నా ముందు పాస్టర్ డేవిడ్ గారు వచ్చేసి ఒక లాస్ట్ ప్రేయర్ చేసినట్టయితే పాస్టర్ గారు ప్రేమానందం గారు వచ్చేసి ఆశీర్వాదాలు ఇచ్చేసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాము. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. ప్రజలు చాలా వస్తున్నట్లయితే ముందు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం సమర్పించుకుందాం. ప్రభాతపేడ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఘనమైన స్తోత్రములయ్యా. ఈరోజునైనా గాడ్స్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్నైనా వారు నిర్వహించిన ప్రభా యొక్క అయా సెమీ క్రిస్మస్ చేయవలసిన ప్రభా ఆలస్యమైంది. అయినప్పుడు కూడా ప్రభా మీరు మహిమ పొందారు. ఆఖరి క్షణాల్లో అద్భుత కార్యం చేయవా మీకు స్తోత్రములు. ఈ రోజు నన్ను ప్రోగ్రామ్ లీడ్ చేసిన ఐజాక్ కాచికాపల స్తోత్రములు. అదేవిధంగా ప్రభా అయిపోయిన ప్రోగ్రాం పాల్గొన్న ప్రతి బిడ్డలు, ప్రతి సంఘ విశ్వాసులు ప్రభా ప్రార్థన చేసిన ప్రతి వారిని, విశేషంగా ప్రభా కిట్టు క్యాన్సర్ చేసిన ప్రతి బిడ్డలు పేరు పరిశీలించి ఆస్వాదించి మంచి జ్ఞానం తెలియపడు ప్రభా. జ్ఞానబద్ధుల వయసులను దేవదయ మనుషుల ప్రభావ బిడ్డల వర్ధనట్టు కృపరించి స్తోత్రం చెల్లిస్తూ సంఘ కాపురి గారికి మంచి పొలంలో ఆరోగ్యం తెచ్చేసి మన ప్రభా ఈ రోజు వ్యవస్థలంతా చేరి ప్రభా చాలా గొప్ప కార్యం చేసి భోజనం ఏర్పాటు చేసి ఉంటున్నారు. వారు ప్రాచీన బంధం కాకుండా రాబోయే రోజులో ఘనమైన పాత్రగా మీరు వాడబడే అందరూ కూడా దయచేసి స్తోత్రం చెల్లిస్తూ విశేషంగా ఈ యొక్క గాడ్స్ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రభు రాబోయే రోజులో ఒక ఘనమైన పాత్రగా ఒక్కొక్క బిడ్డగా వాడబడి స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ వీసుని ఆరోపిస్తూ విశేషమైన దివంతో సందేశ పుట్టించిన కూడా దీవించి కాచి కాపాడి ఆమె కూడా ప్రభావ సంవత్సరం నేర్పించిన వాడిన రోజు ప్రదర్శించిన ప్రభావ విధానం స్తోత్రం చెల్లిస్తూ రాబోయే గ్రామంలో పాత్రగా ఆ బిడ్డ కూడా వాడడం స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ వీసుని ఆరోపిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మమ్మల్ని హెచ్చిస్తూ గతవన్నీ ఒక పోయిన యేసు క్రీస్తు కొంచెం తండ్రి. పరలోక పొందిన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని కాక, నీ రాత్రి ముచ్చలు కాక, నీ చిత్తం పరలోకంలాగా భూమి నెరవేరుగా మానవరాహాన్ని మాకు దాయించి మానవుని క్షమించిన ప్రకారం మాకు క్షమించి మమ్మల్ని శోధన తీసుకుని తప్పించి ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభునేశ్వర కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేయని వారందరికీ మన ప్రభుత్వమని సదాకాలం తోడైండును గాక. ఆమేన్.